అమ్మా తెలిసాపరా పట్టుకో 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 అవుతుంది పడుతుంది. ఉరి అమ్మ ఇది ఎక్కడ మాసరా అసలు. ఒరి అమ్మ ఇదేంద్రా అసలు అమ్మ అస్సలు ప్లేట్ చేయలేదు ఇదైతే. పోనీమా అప్పుడు. హలో బ్రో నమస్తే బ్రో, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే బ్రో. చాలా రోజుల గ్యాప్ తర్వాత కట్టెగాలకు మళ్ళీ టైం వచ్చింది. మా మామగారు చేసే పని చూసినాక మీకు ఆల్రెడీ అర్థమైనా మనం ఇన్ని రోజులు పిండితో తెల్ల చేపలు పట్టినాం, ప్లాస్టిక్ కప్పలతో కొర్రమేళ్ళు కూడా పట్టినాం బ్రో. మనం ఇవాళ ఎర్రలతో చేపలు పడతాం బ్రో. ఎర్రకు ఆ చేప ఈ చేప అని ఏం లేదు, ఏ చేప అయినా పడాల్సింది. ఇక ఎర్రలతో చేపలు పట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఎర్రలు. అసలు చేపలు పట్టుడేమో కానీ ఫస్ట్ కి ఎర్రలు దొరకడే మస్తు కష్టమైంది. ఏ ఎట్లయినా సరే ఇలా ఎర్రలతో చేపలు పట్టాల్సిందే అని నేను మా మామగారు కలిసి ఊళ్ళున్న పెంటగడ్డలు మొత్తం జల్లడ పట్టుకుంటూ వచ్చాను బ్రో. ఎంత ఎతికినా ఎర్రలు దొరకలేదు. ఇక లాస్ట్ కి ప్లేస్ కి వచ్చి ఇదే లాస్ట్ అని గట్లా దొవినమో లేదు, ఊరిని వెళ్తూనే ఉన్నాయి. లాస్ట్ మూమెంట్ లక్కట్లా కలిసి వచ్చింది బ్రో. అందుకున్నారా పొడిచింది రక్తం ఎవరా అసలు ఏంటి అనుకుంటున్నా. మాకే ఎర్రలు లేక నానా కష్టాలు పడతా అంటే ఈ కోడి పిల్లలు చల్లకుండా రెడీగా ఉన్నాయి ఎప్పుడు ఎత్తుకపోదామా అని మేము ఎర్రలతో చేపలు పడదామని చూసినాం కానీ ఈ కోడి పిల్ల కథలు చూస్తా అంటే ఇలా ఇంట్లో చికెన్ అయ్యేటట్టుంది బ్రో. ఇది ఎక్కడ చూస్తాను వచ్చింది అదే. ఏయ్ లే అరే ఊరి ఇది ఎర్రని ఎత్తుకుపోతుందిరా. పట్టుకోద్దాం పట్టుకోరా, రెండు పట్టుకోదా అందుకో ఆగు అమ్మ కొడిపిల్ల. మా ఇరవలేక మేము చెప్తా అంటే వదిలిపెట్టి ఎర్రని వదిలిపెట్టి నీ అక్క. మీ వాళ్ళు ఎర్రలు ఎత్తుకపోతుంటే నేను పొడతానికి వస్తానువా. ఈ కోడిపిల్ల దొంగ మొహంది బ్రో. ఊరిని అటు చూసి ఇటు చూసే లోపే రెండు ఎర్రల్ని దవడకేసుకుని ఉరుకుతూనే ఉంది. పైనుంచి ఆ కోడిపిల్లకు వాళ్ళ మమ్మీ సపోర్టు. అదేదో ఘనకార్యం చేసినట్టు పొడతానికి వస్తుంది మొత్తమే. ఈ కర్రెకోడి సంగతి ఇప్పుడు కాదు, ఇవాళ గిట్లా చేపలు పడకపోవాలి. నైట్ కి నాటుకోడి మసాలా ఫిక్స్. ఓ దొంగ మొక్కం దానా నువ్వేందే మళ్ళీ వచ్చినావు. ఇక రా చూసుకుందాం. దెబ్బకి తత్తు వచ్చిందిరా వచ్చిందిరా దాని దగ్గర మెడల మీద ఒకటి ఎత్తా. ఓహో వచ్చినాక కట్టుకుని వస్తూనే ఉన్నారు. టైం కూడా ఇస్తుంది నీకు. ఇంకా నువ్వు రాని తల్లి నువ్వు దగ్గర నేను అందుకుంటా ఇవాళ. నువ్వు రాను ఇవాళ ఫ్రై చేసినట్టు నేను కర్రకోడి. దానికి అర్థమైనట్టుంది మ్యాటర్. దూరం దూరం ఉంటుంది కర్రెకోడి బ్రో. ఎర్రలు కూడా వెళ్ళిన కాడికి చాలు, ఎక్కువ వెళ్ళిన రోజే చేపలు పడమంటారు. ఇక అందుకే సాల్లే అని బండేసుకొని స్పాట్కి అయితే వచ్చినాం బ్రో. ఎప్పుడైనా నేను చేపలు పడతా, మా మామగాడు వీడియో తీస్తాడు. ఇవాళ మాత్రం నేను వీడియో తీస్తానా, వాడు చేపలు పడతాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఎర్రలతో చేపలు పడతా అంటే మస్తు మజా అనిపిస్తుంది. అందుకే వాడు చిన్నగా ప్లాన్ చేసి నన్ను కెమెరామెన్ చేసిండు. సర్లే మనం కూడా కాసేపు ఏం తెలియనట్టు యాక్ట్ చేద్దాం. సర్లే మామ నువ్వే ఇవాళ చేపలు పట్టు, రేపు నేను పడతా అని వేట షురూ చేసినాం. ఇక స్పాట్కి అయితే వచ్చినాం. ఇక ఇవాళ సంసారం ఈయన్నే. బ్రో ఏదన్నా భయం కాదు కానీ ఎందుకో తెలియదు పాము అంటే ప్యాంట్ తడుతుంది. ఇక స్పాట్కి వచ్చుడుతోనే పాముని చూసినాం. దాన్ని చూడంగానే ఒక్కటే అనిపించింది, అమ్మాయి ఇలా కెమెరా తీసుకొని మంచి పని చేసిండ్రా అనిపించింది. ఎందుకంటే కెమెరామ్యాన్ నెవర్ డైస్ కదా. What a vision. What a thought. వీడేది ఎండ ఎట్ట కొట్టింది మళ్ళీ మామూలు కొట్టేయండి ఆ రోజు. చిన్నగా ఓహో చాడతాను చెప్పులు ఇప్పుడు. అన్నీ కూడా ఆడుకోవచ్చు కారా. ఇట్లా వద్దాం సింపుల్గా. మనకి ఇట్లా నీళ్ళు తగ్గితే మనకే వరకలే.
బ్రో చేపలేమో కానీ ప్లేస్ మాత్రం దర్జాగా ఉంది. వాడికి నాకు కూర్చుంటానికి ప్లేస్ కూడా మస్తు ఉంది. వీటికి తోడు నీడ కూడా ఉంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పాపం దానికి ఒళ్ళంతా కూర్చుతాను ఎంత నొప్పి అవుతుందో. కోడి బలే తింటుంది ఇంద్రా. అది మనకెళ్ళి ఎవరా అంటే అది వచ్చి 200 పోయింది. అదేనా పోతుంది. ఉరకాలంటావారా? చెప్పు ఈడ్స్ అది బురకరా. దీంట్లో ఏమో దాంట్లో బ్రో వచ్చి గట్ల గాలం వేసినా లేదో. మా మామగాడు ఇంకో గాలం సెట్ చేసుకునే లోపు గుంజుకొని పోతూనే ఉంది. మనకు ఫస్ట్ బురక పిల్ల పడ్డది. ఈ చేపకి చాలా పేర్లు ఉన్నాయి బ్రో. మేమైతే ఈ చేపని బురక అంటాం. మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇక ఈ చేపలు ఇంటికి పోయిందాకా బతుకుండాలని ఇంటి దగ్గర రేగుపళ్ళు కొనుక్కొచ్చిన సంచి ఉంటే ఆ పండ్లు మొత్తం ఒక గిన్నెలో పోసినాం. సంచి పట్టుకొని చేపలకు వచ్చినాం. ఎట్లుంది ప్లాన్? రిపోతుంది అది కూడా. ఎంత కరువులు ఉన్నాయి రా, మనకన్నా కరువులు ఉన్నట్టున్నాయి మరి. ఏదిరా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉంది మా ఆవిడ. అక్కడ చాలా గాలి అవసరం లేదు బ్రో. మేమే అనుకుంటే మాకన్నా ఎక్కువ కరువులు ఉన్నాయి ఈ చేపలు. అసలు గాలం గట్ల ఏత్తానో లేదో గుంజుకొని పోతూనే ఉన్నాయి. ఊరైపోయిందారా? అబ్బబ్బా అబ్బబ్బా అది ఏ పాట నక్కతో వచ్చినట్టుందిరా. మన చేతికి వచ్చిపోయిందంటే ఆయన మనం పోగొట్టుట్లా మనకు అవార్డు ఇవ్వాలి. చేపను పోగొట్టుట్లా ఇక్కడ చాలే కదా పక్క పెట్టి. బ్రో మనకు చేప పోయింది కాబట్టి దేవునికి. ఒకటే అప్పటి నుంచి ఏమైనా అనుకుంటా అవన్నీ కంసాలు అయితే అంత మంచిగా ఉంటారా బుర్కలు. ఏమైందిరా? కొంచెం పోనీ ఈసారి. బెండుని మంచిగా ఆడిస్తుందిరా అది. పోనీమా అప్పటి ఏంద్రా ఈ బరువు కొత్తానే మళ్ళీ బురికేనారా? అమ్మాయి ఎక్కడికి వస్తారా నాయన. బ్రోకి బురకల్ని చాలా మంది చీప్ గా తీసి పారేస్తారు. అసలు ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు. అసలు ఈ బురక చేపలు మస్తు టేస్ట్ ఉంటాయి. అసలు ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నింపాల పట్టేయాల నింపుడే నింపుడు.
ఒకటే రారా అప్పటి నుంచి అదే నేను పడ్డప్పుడల్లా కౌన్స్ ఏమనుకుంటాను తెలుసా పూర్ణి ఏంద్రా ఇది ఏంద్రా ఇది ఏసుడు తీసుడే ఎర్ర మార్చుడు లేదు అసలు బ్రో చేపలు మాత్రం భలే పడతాను గాలం ఏసుడు తీసుడే బ్రో ఎర్ర కూడా అసలు వేస్టే కావట్లేదు ఉరుకుతానే రవి పట్టుకొని ఉరుకుతానే బలం 4-5 కలిసి అంటే పత్త లేకుండా పోతాయి అసలు అసలు కాగా ఉరి గుంజుకుపోతానే ఉందా ఎర్ర ఇంకా మనం కొట్టిన మన కొత్త గాలాలు అయితే మాత్రం ఇప్పటికి వేరే ఉంటారు ఇంకా తొందరగా మింగుతాయి బ్రో గాలాలు అసలు వేరే తయారు చేసుకున్నాం బెండ్లు గిండ్లు బ్రహ్మాండంగా ఉండే మంచిగా కట్టగట్టి పక్కకు పెడితే ఎలుకలో కుక్కలో ముక్కలు ముక్కలు చేసినాయి ఇక ఏం చేస్తాం పాత గాలాలో తీసుకొని వచ్చినాం పోతుందిరా అయిపోయిందిరా మింగినట్టుంది మా అగ్గు నాకు నాకు దాకిందిరా ఇది అసలు అమ్మ మీరు ఎక్కడ తయారయ్యారు బురక పిల్ల ఇక చూడు ఇక వాటి తీసుడు వీడికి తిండి లేనట్టుంది ఇలా ఏగానే ఊరికొస్తాను అందుకే అదే రా అప్పటి నుంచి ఇది రికార్డు రా అసలు ఆల్ టైం రికార్డ్ చేయాలి పట్టు ఎన్ని పడితే చూద్దాం ఒక్కటే ఎర్రతో ఎర్ర తోక చేసి పెట్టిందా ఇయ్యి మిటుకుతానే అరే సరే గుచ్చుకుంటూనే అంటున్నారా గాలు పాతగాలాలుగా పాతగాలాలు కాబట్టి వచ్చింది వచ్చిందిరా మింగిందా ఇది కౌన్సిల్ అయితే కొన్ని అట్టే మింగుతాయి కూర్చుంటాయి మళ్ళీ మామూలుగా మింగు కడుపు ఎంతవరకు ఉంటే అంతవరకు మింగుతాయి అరే ఇది ఏం చేపరా అట్లా అంటుంది బస్సు రివర్స్ పోతుంది ఇందురు ఎవరిని బురక చల్లగా ఉండే కదా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి బ్రో వచ్చేటప్పుడు ఎవరి మందలు ఇచ్చిర్రో గానీ కౌన్సిల్ పడదామని వస్తే మొత్తం బురకలే పడతాను అసలు ఈ పలకరిచ్చులు ఎదురొచ్చులు మీరు నమ్ముతారా నేను అస్సలు నమ్మను కానీ కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది బ్రో చూడు ఈ పోయిరా పోతా చూడు ఒరే దారం వచ్చిపెట్టినావంటే మాత్రం పత్త లేకుండా పోతాయి రాయి నువ్వు దారం దేనికన్నా కట్టపోతే అవి ఉండవు ఇక పోతూనే ఉంటాయి చూద్దాం ఒకటే ఎరతో ఇవ్వాలి మనం దాన్ని నింపాలి ఒక్క కంశన పట్టాలి రే వాళ్ళ బ్రో నీళ్ళు అన్నాక ఒకటే రకం చేపలు అయితే అస్సలు ఉండవు ఈ బురక చేపలు ఉన్నాయంటే వేరే చేపలు కూడా ఉన్నట్టే కాకపోతే అవి పడేదాకా మనం వెయిట్ చేయాలి బ్రో చేపలు పట్టాలంటే చాలా ఓపిక ఉండాలి చెయ్యి చల్లబడ్డదా బా
ఎర్ర పెట్టి గుంజుతుందా? ఈ బొందలకి ఎట్టు వచ్చినారా చేపలు? బ్రో మేము ఇప్పుడు చేపలు పట్టేది ఒక చెరువు కాదు, కాలువ కాదు, ఏది కాదు. మరి ఏది కానప్పటికి వీళ్ళకి చేపలు ఎట్లా వచ్చినాయి? బ్రో ఇది ఒక క్వారీ. ఈ క్వారీకి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది. పోయినసారి పొట్టు పొట్టు వానలు పడ్డాయి. ఆ వానల వల్ల ఈ బొందలకు చేపలు వచ్చినాయి. ఓకే. ఎదురా బిండు ఆడుంది. ఓకే. ఇవన్నీ కౌన్సిల్ అయితే ఎట్టుండమా? కౌన్సిల్ అయితే ఎర్ర మిగలదు కానీ పడాలి రా. ఉంటాయి అసలు అన్ని రకాల చేపలు ఉంటాయిలే, అంత బురకలే ఉండవు. ఏంటిరా బరువు వచ్చింది? మళ్ళీ బురికేనారా? అవును. ఎట మింగుతానే రా అన్నారు గింతతో నోరు వేసుకొని. ఒక్కరి చూసుకుంటే అయిపోము. బ్రో ఉత్త బురకలే పడతాయి, కౌశలు పడితే బాగుండని చూస్తా అంటే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఒక చేప పడ్డది. అదేం చేప మీరు కూడా చూడుర్రి. చల్లబడ్డాయి. పడలేదు, తిరుగుతుంది బెండు. మామా చెప్పరా, పట్టుకో. ఇది ఎక్కడ మాసరా అసలు? ఇదేం రా అసలు? అస్సలు ప్లేట్ చేయలేదు ఇదైతే. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అరే ఏం రా అసలు ఇది? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏముందిరా మామ? మామూలు లేదు, అది పోతుందిరా, రైతులేరా మస్తు బలంతోనే మామూలు. బ్రో చూసిరు కదా, ఎర్రలతో కౌశలు పడదామని వస్తే బురక చేపలు పడతాను. సర్లే ఒక్క కౌశన్న పడదా అని చూస్తా అంటే అస్సలు అనుకోలే, గదే ఎర్రకి రవ్వు చేప పడ్డది. హఠాత్ పరిణామం. గట్టి ఉంది మన చేప, మస్తు గట్టి ఉంది, చాలా అందంగా ఉంది. అది ఎంత ముద్దుగా ఉంది. బాబా మెరిసిపోతుంది పిల్ల. అయ్యో కింద పడే. అల్లనేనా? అల్లనేద్దాం. ఈ చిక్క ఉన్నట్టుంది ఇలా. ఎక్కడ లేదు గాలం కొన్ని ఇది అసలు ఎవరు ఊహించినటువంటి పరిణామం ఇది. హైలైట్ పడ్డది అసలు. అరే అప్పుడు ఇట్లా పోతాను చూసినావా అనుకుంటా. అరే ఇదే కావచ్చురా, ఇవే అట్లా గుంజుకపోతాయి, గుంజితే రావు మామ. ఇది ఒక్కటైతే ఉంటుంది రా, గుంపే ఉంటాయి. వెయిట్ చేసిన చూసిన గుంపే ఉంటాయి ఇవి. కొద్దిగా నీళ్ళు వేసినాక కొద్దిగా బరువు పెట్టు. సూపర్ ఉంది తెలుసా చేప అది. చికెన్ అనుకోలే కానీ ఇది పడుతుందని అనుకోలే అసలు. ఇది ఎక్కడ మాత్రం అసలు ఇవన్నీ పడ్డ దొక్కిస్తుంది ఒక్కడే ఎత్తురా బ్రహ్మాండంగా. అవుతుంది కట్టేసి కట్టు ఎక్కువ దూరం పోనీయకు. దూరం పోతే దోస్తులందరూ పిలుస్తుంది ఇక. చాలే అవి గుంపు ఉంటాయి మామ, ఇవి కూడా
అదే అదే మళ్ళీ అదే పోయి ఎదురు గంత మంచిగా గుంజింది ఎర్ర దగ్గరకు వచ్చిందా భలే గుంజుతానే రే బ్రోగా రవ్వు చేప పడంగానే ఏమైందో ఏమో చేపలు మిటకట్లేదు అలా గ్యాంగ్ లో ఒక్కొక్కడు మిస్ అయ్యేసరికి అమ్మో ఏదో తేడా కొడుతాండ్రు మనోళ్ళు మొత్తం ఉన్నట్టుండి మాయమైపోతారు ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే మంచిగా ఉంటది అని అనుకోని ఈ బురక చేపలన్నీ పోయి రవ్వును తోలుకొచ్చినట్టు ఇక రవ్వు కూడా మాయమయ్యేసరికి బురక చేపల గజ్జలు గల్లు అన్నాలే అవి అనుకున్నాలే వామ్మ ఈడుంటే మన పని కూడా అవుతుంది సప్పుడు చేయక ఇంట్లో పోయి మలుసుకొని పనేది బెటర్ అని అనుకున్నారా కావచ్చు అసలు నిజంగా చేపలు గట్ల అనుకుంటాయా బ్రో అవి అనుకోకుంటే ఏంది మనం అనుకుందాం ఫన్నీగా ఉంది కదా బ్రో ఇక మా మావగానికి కూర్చొని తిమ్మిర్లు పట్టినాయట వామా వాయ అనుకుంటే ఈ చేపల పిచ్చి అంటేనే అంత బ్రో అవి పట్టినంత సేపు ఏం అర్థం కాదు ఆకలి కాదు దూప కాదు ఏం కాదు తర్వాత అర్థం అవుతుంది కథ అంతా ఇక మన రేగ్గాల జాలి కూడా మంచిగా పనిచేసింది చేపలు మొత్తం బతికే ఉన్నాయి ఇక ఈ సంచి లేకపోతే చేపలు మొత్తం నీళ్ళకపోయి ఒక రకంగా తయారవు బ్రో ఇక ఇది బ్రో ఇవాళ వేట ఇక వీడియో మీకు నచ్చిందని అనుకుంటానా బ్రో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బ్రో ఏదో లాకేసినట్టే ఒక్కనే ఆగిపోయారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ